రాధాదేవియే గంగాదేవి. మహర్షి, గంగా నదికి త్రిపతఘ అనే పేరు ఉంది అన్నావు. అది ఎలా ఏర్పడింది? ఎక్కడెక్కడ ఆ నది 3 మార్గాలలో ప్రవహించింది? అక్కడి ప్రజలెవరు? ఈ విశేషాలు తెలుసుకోవాలని ఉంది అన్నాడు నారదుడు. వెంటనే నారాయణ మహర్షి ఆరంభించాడు. గోలోకంలో ఒక కార్తీక పూర్ణమి నాడు రాధా మహోత్సవం జరిగింది. రాసమండలంలో రాధాదేవిని పూజించి శ్రీకృష్ణుడు ఆమె సన్నిధిలో మహోల్లాసంగా ఉన్నాడు. రాధాదేవి కూడా పూజలు అందుకున్న ఆనందంలో ఉత్సాహంగా ఉంది. బ్రహ్మాది దేవతలు, సనకసనానందాది మహర్షులు రాధాకృష్ణను పరివేష్టించి కొలువుతీరి కూర్చున్నారు. అంతలోకి సరస్వతీదేవి తన వీణను శృతి చేసి కృష్ణస్థుతి రూపమైన సంగీతాన్ని అద్భుతంగా వినిపించింది. అందరూ సంతోషించారు, కానుకలు కురిపించారు. బ్రహ్మదేవుడు రత్నహారాన్ని, శివుడు మణిహారాన్ని, కృష్ణుడు కౌస్తుభహారాన్ని, రాధాదేవి మాణిక్యహారాన్ని, నారాయణుడు మరో మనోహర మాలికను, లక్ష్మి కనకకుండలాలను, దుర్గాదేవి బ్రహ్మభక్తిని, ధర్ముడు ధర్మబుద్ధిని, అగ్నిదేవుడు పరిశుభ్ర వస్త్రాన్ని, వాయుదేవుడు మణినూపురాలను కానుకగా మెచ్చి సమర్పించారు. బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రేరేపించి నువ్వు కూడా కృష్ణ సంగీతం వినిపించు అని కోరాడు. శివుడు విజృంభించి గానం చేశాడు. శ్రోతలందరూ పరవశించి మైమర్చిపోయారు, శిలాప్రతిమలైపోయారు. ఆ పారవస్యం నుంచి నెమ్మదిగా తేరుకొని కళ్ళు తెరిచి చూసేసరికి గోలోకమంతా జలమయమై కనిపించింది. రాధాకృష్ణులు ఏమైపోయారో కనపడలేదు. అందరూ అంతటా వెతికి వేసేరారు. దుఃఖం పట్టలేక గోపజనము, దేవతలు పెద్ద పెట్టున విలపించారు. ఏమి జరిగిందో తెలుసుకుందామని బ్రహ్మదేవుడు ధ్యానంలో కూర్చొని అంతర్దృష్టిని సారించాడు. శివుడి సంగీతానికి కరిగిపోయి రాధాకృష్ణులు ధ్రువరూపం చెందారని గ్రహించాడు. ఆ విషయాన్ని విష్ణు మహేశ్వరులకు తెలియజెప్పాడు. అందరూ కలిసి రాధాకృష్ణుల సందర్శనం కోసమని పరాత్పరుణ్ణి స్తుతించారు. అంతలోకి అశరీరవాణి వినిపించింది. అది శ్రీకృష్ణుడి కంఠమే. బ్రహ్మాది దేవతలారా, ఈ జలమంతా నా స్వరూపమే. దీన్ని మీరు ఉపాసించండి, ఆరాధించండి. పూర్వరూపాలలో మమ్మల్ని చూడాలనుకుంటే శివుడు నా ఆజ్ఞను పాటించాలి. వేదశాస్త్రాలను అవలోడించి అపూర్వ మంత్రాలను సేకరించి స్తోత్రాలను నిర్మించి ధ్యానమంత్ర స్తోత్ర కవచయంతంగా పూజా విధానం ఏర్పరిచి నన్ను పూజించాలి. అది నా మంత్రం కావాలి. ఆ మంత్రాన్ని, ఆ పూజా విధానాన్ని గోప్యంగా ఉంచాలి. 1,00,000కు ఒకడు మాత్రమే మన్మంత్రోపాసకుడు కావాలి. అతడు గోలోకవాసి అవుతాడు. కొందరు భూలోకవాసులు, కొందరు స్వర్గలోకవాసులుగా ఏర్పాటు ఉండాలి. లేకపోతే సృష్టి అంతా నిష్ఫలమవుతుంది. ప్రతిజ్ఞాపూర్వకంగా శివుడు ఈ పూజని ఆచరిస్తే మేము మీకు దర్శనమిస్తాం, లేకపోతే లేదు. అశరీరవాణిగా శ్రీకృష్ణుడు వినిపించిన ఆజ్ఞను శివుడు శిరసావహించాడు. అతడు జ్ఞానానికి అధిదేవత. వెంటనే అక్కడి జలాన్ని దోసిటిలోకి తీసుకొని విష్ణుమాయా మహామంత్రాలను జపించి స్తోత్రాలను సమకూర్చి అర్చించాడు. ఈ నీటిని స్పృశించి అసత్యం పలికిన వాళ్ళు శాశ్వతంగా కాలసూత్రమనే నరకానికి పోతారు అని ప్రతిజ్ఞ చేశాడు. శంకరుడు ఇలా పలకగానే రాధాకృష్ణులు ప్రత్యక్షమయ్యారు. గోప సుర బృందాలు ఆనందంతో కేరింతలు కొట్టారు. మళ్ళీ మహోత్సవం జరిపారు. అటుపైన శివుడు ముక్తి దీపాన్ని వెలిగించాడు. నారద, ద్రవరూపం చెందిన రాధాదేవియే ఈ గంగాదేవి. రాధాకృష్ణుల సంయుక్త రూపంగా గోలోకంలో ఆ నది అర్చింపబడుతుంది. భక్తి ముక్తి ప్రద. శ్రీకృష్ణుడు లోకానుగ్రహకాంక్షతో ఈ గంగానదిని ముల్లోకాలకు ప్రవహింపజేసి అక్కడక్కడ నిలువరించాడు. కృష్ణస్వరూపగా సర్వబ్రహ్మాండ పూజ అయింది ఈ పవిత్ర నదీమ తల్లి. నారాయణ మహర్షి, కలియుగంలో 5,000 సంవత్సరాలు గడిచాక మరి ఈ గంగానది ఎక్కడికి వెళ్ళింది? నారద, సరస్వతి శాపం వల్ల కదా గంగాదేవి భారత భూగానానికి వచ్చింది. 5,000 సంవత్సరాల తర్వాత శాప విమోచనమై మళ్ళీ వైకుంఠానికే వెళ్ళిపోయింది. అలాగే సరస్వతి, పద్మావతి నదులు, లక్ష్మీదేవి, తులసి వీరంతా హరిసన్నిధికే చేరుకున్నారు. గంగా, లక్ష్మీ, సరస్వతులతో పాటు 4వదిగా
తులసి కూడా నారాయణ ప్రియ అయింది. మహర్షి, నాది మరొక చిన్న సందేహం. గంగాదేవిని విష్ణు పాదోద్భవ అంటారు కదా. ఒకసారి ఎప్పుడో బ్రహ్మదేవుడు కమండవులలో బందీ అయిందట. ఎవరో చెప్పగా విన్నాను. ఆ వృత్తాంతం సమగ్రంగా తెలుసుకోవాలని ఉంది. తెలియజెప్పవు?